బస్ స్టాండ్‌లో షాపులెందుకు కడతారు? వ్యాపారస్తులకు ఉపాధి అవకాశం ఇయడం, నిరుద్యోగ యువత కూడా పెట్టుబడి పెట్టుకొని వ్యాపారాలు జేసుకోవడానికి. ఆర్టీసీ వాళ్ళు ఇచ్చేది అందుకే గదా! అయితే దాన్ని కూడా ఇప్పుడు తెలివితేటలు ప్రదర్శించే దొంగలు కొంతమంది తయారయ్యారు. ఒకడే మొత్తం షాపులు వేలం పాడేసుకుంటాడు కాస్త డబ్బులున్నోడు. వాడేం చేస్తాడు? మనకిప్పుడు ఆర్టీసీ దగ్గర ఏ రూ. 30,000 అద్దెకు తీసుకుంటే, మనం అడిగితే 50,000 అంటాడు. అంటే 20,000 ఒక్కొక్కళ్ళ దగ్గర మన దగ్గర మింగేస్తాడనమాట. ఇది ఇలాంటి ఇష్యూ బయటకొస్తే అది జగన్ టైంలో అయితే కుంభకోణం. దాంట్లో వైసీపీకి సంబంధించిన ఆ నాయకుడు ఉన్నాడు, లేకపోతే ఆర్టీసీ మంత్రి ఉన్నాడు, లేకపోతే ఆర్టీసీ చైర్మన్ ఉన్నాడు, లేదా జగనే డైరెక్ట్‌గా ఉన్నాడు అని రాసేవాడు. అదే ఇప్పుడొచ్చేటప్పటికి ఏకంగా హైకోర్టే పట్టుకుని తీర్పిస్తే దాన్నొక క్యాజువల్ వార్తలాగా రాసుకొచ్చారు. నీచాతి నీచ పత్రిక రాసుకొచ్చినటువంటి వార్త ఇది. ప్రభుత్వం వనరులు అవసరమైన ప్రజలకు అందాలి తప్ప, ఒకే వ్యక్తికి వాటి మీద గుత్తాధిపత్యం కల్పించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. అంటే చెంప చెల్లుమనే తీర్పు ఇది. ఒకే వ్యక్తికి అనేక షాపులు కేటాయించే విధానాన్ని ఏపీఎస్ఆర్టీసీ కొనసాగించడానికి తప్పుపట్టింది. ప్రస్తుత కేసులో టెండర్ నోటిఫికేషన్‌లో లొసుగుల ఆధారంగా పిటిషనర్ ఎర్రగుంట బస్టాండ్‌లో అనేక షాపులు దక్కించుకుని వాటిని థర్డ్ పార్టీలకు అక్రమంగా సబ్లీకి ఇచ్చారని. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పిటిషనర్ టెండర్ నిబంధనలు, లీజు షరతులను ఉల్లంఘించాడని చెప్పింది. ఈ నేపథ్యంలో 2024 జనవరి 4న ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్ కొట్టేసింది. ఆ భవిష్యత్తులో ఇచ్చే టెండర్లలో ఒక వ్యక్తికి ఒక లైసెన్స్ అనే నిబంధన చేర్చాలని ఏపీఎస్ఆర్టీసీకి స్పష్టం చేసింది. గత టెండర్ ప్రక్రియలో పాల్గొన్న వారి డిపాజిట్లు 3 వారాల్లో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. పిటిషన్‌ని కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల తీర్పిచ్చారు. కడప జిల్లా కలవపాడుకు చెందిన వి రబ్బానీ భాష ఎర్లగొండ బస్టాండ్‌లో 7 షాపులను టెండర్ ప్రక్రియ ద్వారా 5 ఏళ్ల కాలానికి లీజు తీసుకున్నారు. అయితే అద్దె చెల్లించకపోవడం, షాపులు థర్డ్ పార్టీకి సబ్‌లీజ్‌కి ఇవ్వడం, ఇతర టెండర్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు 2023 నవంబర్, డిసెంబర్ నెలల్లో లైసెన్సులు రద్దు చేశారు. 2024 జనవరిలో ఆ షాపులకి మళ్ళీ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. లైసెన్స్ రద్దు చేయడం, మళ్ళీ టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సవాల్ చేస్తూ అదే ఏడాది రబ్బానీ భాష హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి పిటిషనర్ లీజు నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా వాస్తవాన్ని దాచిపెట్టి కోర్టులో పిటిషన్ వేశారని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పిటిషన్ కొట్టేశారు. కనీసం దీంట్లో జర్నలిస్టిక్ ఐడియా ఉంది గానీ ప్ర ఏది హెడ్ వాళ్ళకి అది ఐడియా లేదనుకుంటా. ఇది 23లో అంటే జగన్ టైంలో కుంభకోణానికి పాల్పడితే తెలుగుదేశం టైంలో దాన్ని కాపాడారనన్నా రాసుండేవాళ్ళు.